నేను మరి మాజీ మంత్రివర్యులు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ సింగిరెడ్డి రెడ్డి గారు మరి మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులందరితో కలిసి ఈరోజు ఉదయం వ్యాయామం చేయడం జరిగింది. ఇది ఎన్నికల ప్రచారం కాదు, కానీ ఇది ఒక మా దినచర్య. ప్రతిరోజు కూడా ఈ విధంగానే చేస్తాం. సో ఆ సందర్భంగా చాలా మంది వాకర్స్ తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఒక గొప్ప మార్పు కోరుకుంటున్నారు. అదే విధంగా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తామని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇక గత నెల రోజుల నుంచి నేను చేస్తున్న ప్రచారంలో అది ఆలంపూర్ కావచ్చు, గద్వాల కావచ్చు, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, ఈ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సమస్య ఉంది. బట్ అన్నిటికీ కామన్ గా ఉండే సమస్య ఏంటంటే జనాలు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇంత మంచి ప్రభుత్వమైన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని అనవసరంగా దూరం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన ప్రలోభాలు, తర్వాత గ్యారంటీలు, ఆ గ్యారంటీ అదంతా చూసి మోసపోయిన మాయాజాలంలో దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత బాగుంటుందనే ఒక భావంతోనే ప్రజలు ఎంత బాధతో ఉన్నారు. సో ఆ గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. సో మొన్న జరిగిన కేసీఆర్ గారి రోడ్ షో కానీ, తర్వాత మిగతా మీటింగ్లు కానీ ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండంగా జనాలు ముందుకు వస్తున్నారు, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఈసారి మిమ్మల్ని ఆదరిస్తామని కూడా చెప్పాలి. ఇంకా ఈ ప్రాంతంలో మరి ఒక్కసారి నాకు పార్లమెంటు సభ్యులుగా ఈ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత నేను తప్పకుండా ఢిల్లీలోకి వచ్చి ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని వనరులు తప్పకుండా ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ ట్రాజెడీ ఏంటంటే ఇక్కడే కాదు, దేశంలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వందలాది వేలాది స్కీమ్ల గురించి, ప్రోగ్రాంల గురించి చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ పార్లమెంటులో అయితే ఇంకా అసలు తెలిసే అవకాశం కూడా తక్కువ. మరి 2,19,000 నిమిషాలు ఇక్కడ ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ పోతుగంటి రాములు గారు అటెండ్ అయ్యారు. కానీ ఆయన మాట్లాడింది కేవలం 6 నిమిషాలు. ఆయన మాట్లాడిందో లేకపోతే ప్రశ్నలు అడిగిందో ఇన్ రైటింగ్ నాకు తెలియదు. కానీ 6 ప్రశ్నలు మాత్రమే ఆయన అడిగారు. ఆయన ఈ ప్రాంతం గురించి అడిగిందా లేకపోతే ఎవరి గురించి అడిగిందా మనకు తెలియదు. కానీ ఈ ప్రాంతంలో మరి దాదాపు 17-18 లక్షల ఓటర్లు ఉన్నారు. అంతే సంఖ్యలో అంటే అంతకన్నా కొంచెం ఎక్కువగా ప్రజలు ఉన్నారు. వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. ఉదాహరణకు వనపర్తి టౌన్ గారు చాలా కాలేజెస్ అవి ఇవన్నీ తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్, లేకపోతే ఒక్కొక్క డొమైన్ లో ఒక్కొక్క అగ్రికల్చర్ తీసుకొచ్చారు, ఫిషరీస్ తీసుకొచ్చారు. దాన్ని నెక్స్ట్ లెవెల్ కి ఏ విధంగా తీసుకుపోవాలి. అదేవిధంగా గద్వాల నడిగడ్డ ప్రాంతం, 2 జీవనదుల మధ్యలో ఉండే ప్రాంతం, అక్కడ ఉండే నల్లరేగడి భూములు, వాటికి ఉండే ప్రత్యేకమైన సమస్య, అక్కడ ఉండే పంటలు, వాళ్ళకు అగ్రికల్చర్ లింకేజెస్, విత్తనాల సమస్య, ఇంకా మార్కెట్ల సమస్య, ఇంకా ఎన్నో సమస్యలు. అది కూడా ఎడ్యుకేషన్ ఒక హబ్. నాగర్ కర్నూలు కూడా ఈ మధ్య కాలంలో వనపర్తితో పోటీ పడుతున్నారు. ఎడ్యుకేషన్ హబ్ గా మారే పరిణామ క్రమంలో మారుతా ఉన్నది. సో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేసినంత మాత్రానే మరి ఉద్యోగాలు కాదు, దానికి సరైన ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇంటర్న్షిప్స్ ఉండాలి. పిల్లలందరూ కూడా స్థానిక ఇండస్ట్రీస్ లో ఇంటర్న్షిప్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళకప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అనేది కూడా మనం ఇవ్వగలిగితే చాలా సరిపోతుంది. దీనికి పెద్ద ఖర్చు కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చి 25 కోట్లతో అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి దానికి ఒక ఐడియా కావాలి. అవన్నీ నేను చేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకు. నేను గురుకుల పాఠశాలలో 10 సంవత్సరాలుగా నిర్గతం చేసిన చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎక్కడ పోయినా కూడా మా స్కూల్ స్టూడెంట్స్, మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్ లో ఉండడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే గురుకుల పాఠశాలను, గురుకుల విద్యాలయాలను నేను ప్రపంచ పటంలో నిలబెట్టినా, అదే విధంగా అతి తక్కువ కాలంలోనే నాగర్ కర్నూలు ప్రాంతాన్ని 7 నియోజకవర్గాలు ఉండే ప్రజలతోని అలాంటి రికార్డులు ఛేదించి తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టాలన్న గొప్ప బలమైన సంకల్పంతో నేను నిరంజన్ రెడ్డి గారు కూడా వారి మార్గదర్శనంలో చాలా సీనియర్ నాయకులు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో హరిత విప్లవాన్ని
చాలా గొప్పగా ముందుకు తీసుకుపోయిన మరి సీనియర్ రాజకీయ నాయకుల మీద వారి మార్గదర్శనంలో తప్పకుండా నడుస్తారు. స్కిల్ డెవలప్మెంట్, ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్ మీద చాలా మందికి నేను నాగర్ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నా దగ్గరికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 9వ తరగతి 10వ తరగతిలోనే పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఈ రోజు కూడా వాళ్ళందరూ లారీలో క్లీనర్ గానో లేకపోతే ఆటో డ్రైవర్ గానో లేకపోతే హైదరాబాద్ కు వలస పోయి అక్కడ క్షేత్రాల్లో అక్కడే హమాలీలుగా లేకపోతే కూలీలుగా సేల్స్ బాయ్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఏ విధంగా రెస్క్యూ చేయాలి, వాళ్ళందరి జీవితాల్లో ఏ విధంగా వెలుగు నింపాలి, వాళ్ళందరినీ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించాలంటే కెరియర్ డెవలప్మెంట్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, తర్వాత వాటికి ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నా మైండ్ లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడే సార్ చెప్పారు, ఈకో టూరిజం అని చెప్పేసి అంత గొప్ప అటవీ ప్రాంతం వేరే దేశాల్లో అయితే విపరీతంగా టూరిస్టులు వచ్చి ఒక సపరేట్ ఎయిర్పోర్టే కడతారు. అలాంటి ఆ ప్రాంతాన్ని మనం ఇంతవరకు కూడా పెద్దగా వాడుకోవడం లేదు. పైగా యురేనియం మైనింగ్ అని బీజేపీ యురేనియం మైనింగ్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. సో యురేనియం మైనింగ్ అవన్నీ వస్తే అంత మంచి ఈకో సిస్టమ్, అందుకొరకు అలాంటి ఈకో సిస్టమ్ ను కూడా మరి డెవలప్ చేయాలని చెప్పేసి అలాంటి గొప్ప ఈకో సిస్టమ్ ప్రిజర్వ్ చేసి దానికి టూరిజం ను బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందండి. తర్వాత అలాగే అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు కూడా డెవలప్ చేయొచ్చు. ఇంకా కల్వకుర్తి ప్రాంతం అంటే మీకు కల్వకుర్తిలో హైదరాబాద్ కి ఎక్కువ వలసలు ఉంటాయి, కానీ హైదరాబాద్ లో వాళ్ళ తలసరి ఆదాయం పెద్దగా పెరగదు. వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ సెటిల్ కావడానికే పనిచేస్తుంది తప్ప అంత మించి ఇంకోటి లేదు. సో దాన్ని ఒక సెటిలైట్ సెంటర్ గా ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా నేను తప్పకుండా ఆలోచిస్తాను. కేంద్ర ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు అట్లా మురిగిపోతుంటాయి. నేను ఒక సివిల్ సర్వెంట్ గా చెప్తున్నాను. నేను చాలా రివ్యూ మీటింగ్స్ కూడా ఢిల్లీలో శాస్త్రీ భవన్ రకరకాల భవన్లకు వెళ్ళేవాడిని. చాలా మంది బ్యూరోక్రాట్స్ మా దగ్గర డబ్బు ఉంది కానీ ఖర్చు పెట్టడానికి ఎవరి దగ్గర ప్లాన్ లేదంటారు. సో ఆ ప్లాన్ ఈ దేశంలో అన్ని నియోజకవర్గాలను ముందుగానే నాగర్ కర్నూలులో ఆ ప్లాన్లన్నీ రెడీగా పెట్టుకొని ఈ పార్లమెంటు అభ్యర్థిగా నన్ను గెలిపించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసిన వెంటనే నేను మొదటి 6 నెలల్లోనే అన్ని ప్లాన్స్ కూడా మన నాగర్ కర్నూలు ప్రాంతం ఒక పైలట్ ఏరియాగా ఉండి ప్రతి ప్రణాళిక కూడా ఇక్కడే మొట్టమొదట పైలట్ చేసేటట్టుగా, అంటే ఆచరించే విధంగా, అమలు చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఇంతకుముందు చేసిన ఆ విధంగా మళ్ళీ చేస్తాను. అందుకే మరి నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలు కేవలం హోదాకు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గురించి ఆలోచిస్తారా, లేకపోతే మరి జెడ్పీటీసీగా ఉండే ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోయినా మరి భరత్ ప్రసాద్ ఆలోచిస్తారా అనేది ప్రాంతంపై గుర్తించాలని చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యం, ప్రధానంగా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. గ్రామాల్లో కూడా చూస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ శరీరాలకు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ఉండే 25 లక్షల మంది ప్రజల జీవితాలను కంటిన్యూస్ గా మానిటర్ చేసే వ్యవస్థ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను గురుకుల పాఠశాలలో 24 గంటలు 360 విద్యార్థులు ఇళ్లకు పోయిన హాలిడేస్ లో వాళ్ళందరి ఆరోగ్యాన్ని మానిటర్ చేసే ఒక చక్కటి వ్యవస్థను, లో కాస్ట్ వ్యవస్థని సృష్టించాను. అదే ఈ ప్రాంత ప్రజలకు కూడా చేసి ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు ఎన్ని సంవత్సరాలు బతకాలా, కనీసం అంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికే విధంగా చేసే ఒక అద్భుతమైన కాస్ట్ లేని ప్లాన్ నా దగ్గర ఉంది. అది కూడా నేను తప్పకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసిన తప్పకుండా మరి నా సీనియర్ రాజకీయ నాయకుల మార్గదర్శనం చేస్తాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, గ్రౌండ్ లోకి దిగితే ఇంకా చాలా ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆదరించాలని చెప్పి తప్పకుండా నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్